వెయిట్ లాస్ టిప్స్ అంటే చాలా అందరూ చెప్తారు, బట్ నేను చెప్పేవి ఏదో డైట్ చేసి లేకపోతే మీ కడుపు మార్చుకొని తక్కువ తిని ఎక్కువ ఎక్సర్సైజ్ చేసి వెయిట్ లాస్ అయ్యే టిప్స్ కాదు. ఇవి చాలా ప్రాక్టికల్ వెయిట్ లాస్ టిప్స్, అంటే దే వర్క్ ఫర్ మీ. సో ఐ జస్ట్ వాంట్ టు షేర్ దోస్ సేమ్ టిప్స్ విత్ యూ గైస్. ఐ హోప్ దిస్ విల్ హెల్ప్ యూ. సో దీంట్లో ఎటువంటి ఏదో కొత్త డైట్ లేకపోతే కీటో డైట్ లేదంటే ఇంకా మిల్లెట్ డైట్ ఏ డైట్ చేయొద్దు. ఒకవేళ మీ డైట్స్ అవి చేస్తున్నట్లయితే ఓకే, వెల్ అండ్ గుడ్, యూ విల్ లూజ్ వెయిట్ డెఫినెట్లీ. బట్ దేర్ మైట్ బి యూ మైట్ బి ఇన్ సర్టెన్ సిచ్యువేషన్స్ వేర్ యూ మే నాట్ బి ఏబుల్ టు డూ any or follow any diet program. So for them ఈ టిప్స్ చాలా బాగా పనికొస్తాయి. అవేంటంటే మార్నింగ్ అవాయిడ్ ఈటింగ్ ఇడ్లీ, దోశ, వడ ఆర్ రైస్ ఐటమ్స్, వాట్ ఎవర్ we are eating, please avoid eating them. So literally avoid starches and carbohydrates as part of your breakfast. Replace them with egg. సో ఎగ్ జనరల్గా అందరమే తింటాం, బట్ వెజిటేరియన్స్ ఎవరైనా తిననట్లయితే దే కెన్ రీప్లేస్ ఇట్ విత్ పనీర్. సో ఈ రెండు ఐటమ్స్తో మీరు ఎస్పెషల్లీ ఎగ్ కానీ మీరు మార్నింగ్ ఐదర్ ఇట్ కుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆమ్లెట్ ఆర్ స్క్రాంబుల్డ్ ఎగ్ లేదా బాయిల్డ్ ఎగ్, మీ ఇష్టం ఎట్లా అయినా వెజిటబుల్స్ యాడ్ చేసుకొని మంచిగా ఆమ్లెట్ వేసుకొని ఒక 2-3 eggs తిని మార్నింగ్ యూ కెన్ గో ఫర్ ఆఫీస్ ఆర్ కాలేజ్ ఆర్ స్కూల్, వాట్ ఎవర్, wherever. You definitely lose weight by following this simple tip. The second tip is reducing frequency of eating foods. అంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్, డిన్నర్, ఓకే, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ సాలిడ్ ఫుడ్స్ 4 times a day, that is well and good. అదర్వైజ్ మీరు తిన్నప్పుడు ప్రతిసారి ఇట్ రిలీజెస్ ఇన్సులిన్, మన బాడీలో ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఇన్సులిన్ ఈజ్ నథింగ్ బట్ ఎ ఫ్యాట్ మేకింగ్ హార్మోన్, సో ఇట్ మేక్స్ యూ ఫ్యాట్. It's a big science, a big concept, but to make it simple, please avoid eating multiple times. Other tip, avoid drinking coffee and tea, because ఈ కాఫీ టీ తాగినప్పుడు ఒకటి మనం మిల్క్ పంపిస్తాం బాడీలోకి. మిల్క్ ఈజ్ డేంజరస్. ద అదర్ థింగ్ ఈజ్, నేను వేరే మిల్క్ ఎందుకు మంచిది కాదన్న దానికి వేరే వీడియో చేశాను, జస్ట్ వాచ్ ఇట్. అంతేకాకుండా ఈ షుగర్ ఒకటి యాడ్ చేస్తాం ఈ మిల్క్, సో దానివల్ల కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఒబిసిటీ అన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ అగైన్ షుగర్ ఈజ్ హై క్యాలరీ ఫుడ్ అండ్ హై ఎడిక్టివ్ ఫుడ్ సబ్స్టెన్స్. సో అవాయిడ్ డ్రింకింగ్ టీ అండ్ కాఫీ. The other thing is early dinner. Maybe you all know this, but still try to finish your dinner as early as possible. At least make sure you have 12 hours gap between your breakfast and dinner. సో ఈ 12 hours గ్యాప్ ఎప్పుడైతే ఉంచామో మన ఎర్లీ మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ తినే టైంకి మీ ఇన్సులిన్ లెవెల్స్ బాగా లో లెవెల్లో ఉంటాయి. అట్లాగే మీరు ఎప్పుడైతే కార్బ్స్ తగ్గించారో ఫర్దర్గా ఇన్సులిన్ పంపింగ్ అన్నది ఉండదు, దానివల్ల వెయిట్ లాస్ ఉంటుంది. బిలీవ్ మీ, దిస్ వర్క్స్. సో డ్రింకింగ్ లాట్ ఆఫ్ వాటర్. సో జనరల్లీ మనం వాటర్ తక్కువ తాగితే మన బాడీ ఎక్కువ వాటర్ని రిటైన్ చేసుకుంటుంది. అండ్ ఇఫ్ యూ డ్రింక్ ఇనఫ్ వాటర్, ఇట్ రిలీజెస్ ద ఎక్సెస్ వాటర్ ఫ్రమ్ యువర్ బ్లడ్ ఆర్ ఫ్రమ్ యువర్ బాడీ. ద అదర్ థింగ్ ఈజ్ taking fat. Yes, add little bit fat to your body. If you are not eating fat, your body make more fat. Idoka recent understanding from many of the researchers that because you are not eating enough fat, your body is manufacturing more fat. Mana body lo most of the hormones, most of the cell membrane is made up of fat. అండ్ మన బ్రెయిన్ అలాగే నర్వస్ సిస్టమ్ అంతా కూడా మోస్ట్ ఆఫ్ ద పర్సంటేజ్ దే ఆర్ ఫ్యాట్. సో ఎప్పుడైతే మనం ఫ్యాట్ తినట్లేదో మన తిన్న కార్బ్స్ నుంచే లివర్ ఫ్యాట్ని ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. అందువల్లే మీకు ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఎక్కువ ఉండడం, LDL లెవెల్స్ ఎక్కువ ఉండడం జరుగుతుంది. ఈవెన్ దో యు ఆర్ నాట్ ఈటింగ్ ఫ్యాట్, ఓన్లీ ప్యూర్ కార్బ్స్ తిన్నా చాలా మందికి కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంటుంది. సో యువర్ బాడీ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ more fat because you are not eating enough fat. So your fat consumption, saturated fat, adu kuda natural saturated fats like it could be ghee, olive oil, alage animal saturated fats eppudaithe మనం ఇంక్రీజ్ చేసామో తీసుకోవడం మీకు ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ తగ్గి కొలెస్ట్రాల్ ప్రాబ్లం కూడా మీరు అవాయిడ్ చేయొచ్చు.
అలాగే లిటిల్ బిట్ ఎక్సర్సైజ్, నేను మరీ ఎక్కువ చేయక్కర్లేదు, కొంచెం ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే ఐదర్ వాకింగ్ ఆర్ డూయింగ్ సమ్ ఎక్సర్సైజ్ మన బిఎంఆర్ అన్నది బేసల్ మెటబాలిక్ రేట్ అన్నది తగ్గకుండా ఎప్పుడు మీరు సస్టైన్ చేయగలుగుతారు. ఐదర్ ఇట్ కుడ్ బి 2500 కిలో క్యాలరీస్ అవ్వచ్చు, 3000 కిలో క్యాలరీస్ అవ్వచ్చు. ఏదైతే మీరు మ్యాక్సిమం లిమిట్ ఉందో అక్కడ మ్యాక్సిమం బిఎంఆర్ ఉండడం వల్ల ఎక్కువ క్యాలరీ కన్సంప్షన్ అనేది జరుగుతుంది. అలాగే మీరు జిమ్లో ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేశారో వెయిట్స్ ఎక్సర్సైజెస్ ఎక్కువ చేయాలి. మజిల్ ఎక్సర్సైజ్ ఎప్పుడైతే చేశారో మజిల్ ఫైబర్ మజిల్ మాస్ని మన బాడీలో ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇలా ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల ఎక్కువ క్యాలరీ బర్నింగ్ అనేది ఫర్ ద సేమ్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ. మేబీ యూ వాక్ ఫర్ 1 kilometer, if you have more muscle you burn more calories. It's a simple logic behind it. ఈ విధంగా ఆ సెల్యులర్ లెవెల్లో మైటోకాండ్రియా విల్ యూస్ మోర్ ఎనర్జీ. సో ఎక్కువ మజిల్ ఫైబర్స్ ఉంటే ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి. ఇట్స్ సింపుల్ లాజిక్. సో అలాగే HIIT వర్కౌట్స్ అంటారు, హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్. ఇది చేయడం వల్ల ఏంటంటే మీకు ఎక్కువ క్యాలరీ లాస్ అన్నది ఉండదు డ్యూరింగ్ ఎక్సర్సైజ్. అలాగే మీ మెటబాలిక్ రేట్ కూడా బాగా హై లెవెల్లో ఎప్పుడు మీరు మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. స్లో అండ్ స్టడీ ఎక్సర్సైజ్ మే నాట్ వర్క్ దట్ మచ్. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ డూ సమ్ వెయిట్ ఎక్సర్సైజెస్ అండ్ HIITs. సో ఇవి ఇప్పుడు నేను చెప్తాను అనుకున్న టిప్స్. ఇంకా ఇంకా ఏమైనా నాకు టిప్స్ షేర్ చేయాలనిపిస్తే ఐ విల్ డూ అనదర్ వీడియో. ఫర్ నౌ టేక్ ఏ బ్రేక్. థ్యాంక్ యూ.